ఈజ్ ఆర్ ఎప్పుడు వస్తాయి ఇంగ్లీష్లో అంటే ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడే వస్తాయండి. పని గురించి మాట్లాడేటప్పుడు రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్, హూ ఆర్ యూ అని రాసా. నువ్వెవరు అని, హూ ఆర్ యూ అని, నువ్వు ఎవరు అని అడుగుతున్నాను, కానీ అందులో పనేమీ లేదు, పనేం జరగట్లా. నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతున్నాను నేను, అంతే. కానీ యాక్షన్స్ లేనప్పుడు మాత్రమే యామీ వాజ్ వర్ వస్తాయి. ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే మీరు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు రోజు ఈ వీడియోస్. ఇది మీకు బేసిక్ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకోండి, మీకు తెలిసిపోతుంది వర్ ఎప్పుడు వచ్చింది. కాబట్టి ఈ వజ్ వర్ మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు వాడతాం, ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు. కానీ మెయిన్గా వీటిని ఈ ఆమీజార్ వజ్ వర్ ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అని చెప్పి అంటారు. అంటే ఉండడానికే వాడతాం, ఇది ఉంది అని చెప్పడానికే మనం వాడతాం, రైట్. సో హూ ఆర్ యూ, నువ్వెవరు. ఇక్కడ నో వర్క్, యాక్షన్ లేదు.